ఎంతమందికి తెలుసో తెలియదు కానీ చిన్న సాక్ష్యము, పెద్ద సాక్ష్యము తక్కువ టైంలో చెప్తాను. నేను పుట్టనన్నారు. మా తల్లి గర్భము we are 7 children. 6 బిడ్డలు కనిన తర్వాత 6వ బిడ్డకి అంటే నా అక్కకి కనిన తర్వాత ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ అయిపోయి ఇంకా తల్లి బ్రతకదు, ఇంకా తన గర్భసంచిని మూసేయాలనేసి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కన్సెంట్ లేకుండా కుట్లు వేసేస్తారు గర్భసంచికి, మా తల్లిగారి గర్భసంచికి, 6వ బిడ్డకి గర్భసంచికి కుట్లేసిన తర్వాత మా తల్లికి ఒక స్వరం వినబడుతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్లో, ఈ కుట్లు నాకు అడ్డమా, ఈ కుట్లు నాకు అడ్డమా అని. అప్పుడు తను ఆ బలహీన స్థితిలో తనకు అర్థం కాలేదు, వాట్ ఈస్ దిస్ అని. తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఈ కుట్లు నాకు అడ్డమా, ఈ కుట్లు నాకు అడ్డమా అని స్వరం వినపడుతుంది, ఏంటమ్మమ్మ దీనికి అర్థము అని అంటే మా అమ్మమ్మ వాళ్ళ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఓహో అయితే ఇంకొకరు ఉన్నారనమాట అని చెప్పేశారు. మెడికలీ స్పీకింగ్ గర్భసంచి కుట్టిన తర్వాత మళ్ళీ గర్భము కలగటము సాధ్యమా? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ విత్ ఇన్ 1 year మై మామ్ వాజ్ ప్రెగ్నెంట్ అగైన్ అండ్ ఐ వాజ్ ఇన్ అ టమీ. ఐ కేమ్ అవుట్ విత్ 4 kilos, వెరీ హెల్తీ, వెరీ హెవీ. దేవుని ప్రణాళిక ఉంటే ఏ కుట్లు అడ్డుగా ఉండదు, ఏ బంధకాలు, ఏ అడ్డంకులు ఆపలేవండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వెన్ ఐ థాట్ ఐమ్ యూజ్లెస్, వెన్ ఐ థాట్ ఐమ్ గుడ్ ఫర్ నథింగ్, వెన్ ఐ థాట్ నన్ను కూడా వాడుకుంటాడా దేవుడు అనుకున్నప్పుడు, నువ్వు గర్భంలో రూపించబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్న మాట ఎంత సత్యమైన మాట అంటే, we cannot believe in our own self, God believes in us. ఆమెన్. ఆ రీతిగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం కూడా ఎందుకు అని అంటే ఆయనకు భారీగా చేయడానికి. ఎందుకంటే మేబీ I wouldn't fulfill my calling if it wasn't for him. If he wasn't the one, he's my destiny helper. If he wasn't the one that God has chosen for me, maybe I would have never fulfilled God's plan for my life. కాబట్టి ఆయనతోటి జతపరచబడిన తర్వాత దేవుడు తన పిలుపుని నెరవేరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను.